ఎలాంటి ఆశ అత్యాశ సంపద ఏమిది లేదు. అలాంటి గురువు దేవి భాగవతంలో ఎలాంటి గురువు ఉన్నాడో ఇక్కడ పులాజ్ బాబు కూడా సేమ్ అదే కోవకు చెందినవాడు. ఇది మంగళంకన స్వామి నాకు ఒకసారి కనెక్ట్ అయింది. దొరికింది మంగళంకన స్వామి కనెక్ట్ అయ్యి ఒకసారి బుక్ ఇచ్చినాం అనమాట. బుక్ చదువుకున్న తర్వాత మాస్టర్ ఒకసారి చూద్దాం పదా అని అనగానంగా ఒక 6 నెలలకు మేము వెళ్ళాం. ఇక ఆయన పని కట్టుకొని ఏమంటాడు, పోదాం ఒకసారి పోదాం, చాలా పని కారు వేసుకుంటే పోయి చూసిన తర్వాత వాళ్ళ బట్టలు, వాళ్ళ వ్యవహారము, వాళ్ళ నడక, వాళ్ళ స్థితి గతులన్నీ చూసిన తర్వాత నేను మంత్రముగ్ధులు అయిపోయింది. అమ్మ లక్ష్మణ్ మాస్టర్, నీ ద్వారా ఇంతటి కుటుంబాన్ని దర్శించిన నీకు కోటి ప్రణాళిక. కుటుంబం ఆనే ఉంటుందా? ఆనే ఉంటారు అంటే హైదరాబాద్లో ఉంటారు. తర్వాత ఇది ఉంది కదా ఇప్పుడు ఏదో చెప్పిన పెద్ద ఊట్నూరులో ఉంటారు. అక్కడ భార్య పిల్లలు అక్కడ కొందరు ఉంటారు. కానీ శబ్దం లేని ఇల్లు అన్నమాట. నోటి ద్వారా శబ్దం లేని ఇల్లు. అక్కడ 10 మంది ఉన్నారా, కోడలా ఇటురా, అత్త అటువో, మనమడ ఇటురా, మనమరాలు అటువో, శబ్దం ఉండదు. ఎవరి పని మీద వాళ్ళు నిమగ్నమై ఉంటారు అందరూ. కనీసం బోల సప్పుడు కానీ ఆ ఇంట్లో మనుషులు ఉన్నారా అని కూడా తెలియదు దగ్గర పోయేంత వరకు. అంతటి ఆ కుటుంబాన్ని చూసిన కనీసం 10 సార్లు వెళ్ళాలి. ఆయన చెప్పింది నాకు, లక్ష్మణ్ మాస్టర్ దేవి భాగవతం ఎన్నో ఖండాల్లో పుస్తకాలన్నీ చదివిన, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు అన్ని గ్రంథాలు తిరిగేసిన, కానీ ఎక్కడ దొరకని వ్యక్తి పులాజ్ బాబా, పోతే దేవి భాగవతంలో రాజు. వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. అలా చూసిన దానికి నా జన్మ ధన్యమైంది. కాబట్టి మీరు అందరు చేసేది గుళ్ళు గోపురాలు ఎవరైతే తిరుగుతారో వాళ్ళు మొత్తానికి అజ్ఞానులు. ఎవరైతే గురువుల సమాధులు దర్శిస్తారో వాళ్ళు నిజమైన జ్ఞానులు అని ఆయన పిల్లలు పట్టుకొని మళ్ళీ కార్లు వేసుకొని ఎన్నోసార్లు వేయాల్సింది. అంటే గురువుల సమాధి నుంచి కొంచెం సందేశం వస్తుంది. సందేశం వస్తుంది. ఎస్. ఆ గుళ్ళల్లో ఏం వస్తుంది, ఏం రాదు. ఏమొస్తుంది? పెట్టచ్చు ఏం చేసిండో కొంచెం తెలుసుకుంటాం. పెట్టచ్చు వస్తుంది అక్కడ. ఏది గుళ్ళ కానీ పెట్టచ్చు. వీళ్ళ ద్వారా మనకు వాళ్ళు చేసిన పనులు మనకు మెసేజ్లు వస్తాయి. అంటే రాముని పాదం తలిగి రాయి అహల్య ఎప్పుడైతే ఎట్లయితే మారిందో మనం కూడా మన పాదాలు కూడా గురువుల సమాధుల దగ్గర అక్కడక్కడ పడ్డప్పుడు కార్యకారణ సంబంధాలతో, అంటే మనము ఈ భూమి మీద ఎప్పుడైతే భూమి ఉద్భవించిందో మొలకెత్తిందో అప్పటి నుంచి ఎందరో మహానుభావులు ఈ భూమి మీద నడయాడింది. అయితే వాళ్ళ సమయంలో కూడా మనం అందరం ఉన్నాం. అప్పుడు ఎవరి దగ్గర గౌతమ బుద్ధుడు కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, మరి విశ్వమిత్రుడు, వీళ్ళు సప్త ఋషులు కావచ్చు, ఎవరైనా సరే గురు పరంపరలో మనం అందరం అప్పుడు ఆ స్థితిలో ఉన్నవాళ్ళం. ఏదైనా చెప్పగానే నడిచినట్టు ఎస్ అవన్నీ అనిపిస్తాయి. ఎస్. విశ్వామిత్రుడు ఎంత పోయినట్టు, రాముడు ఎంత నడిచినట్టు. అంటే మనకు ఏదో అట్రాక్ట్ అవుతుందంటే వాళ్ళకు మనకు లింక్ ఉంది అని అర్థం. ఎందుకంటే ఇక్కడ ఈ శరీరం తీసుకున్నాం కాబట్టి ఆ లింక్ మర్చిపోయాను. ఎప్పుడైతే మళ్ళీ ఇట్లా మనం జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడు ఏదో ఫీలింగ్ వచ్చేస్తుంది. మన పక్కనే ఇక్కడ ఇది ఎవరు ఉంది కదమ్మా, మనకు కామిరెడ్డి దగ్గర ఒక అమ్మ ఉంది కదా, శబరి. ఇంత అద్భుతమైన శబరిని మన పక్క పెట్టుకొని కనీసం ఒక్కరోజు మనం మొన్న సమాధి అయింది. మొన్నే సమాధి అయింది. శబరి పోదామా అంటే శబరి ఇక్కడ ఉంటుంది, అక్కడ ఎక్కడ ఉంటుంది అని నేను. ఈ శబరి రాముని నాడు పాప విమోక్షణ కలిగిన శబరి, అంటే ఎంగిలి పండు రాముడికి కదా, ఆ శబరి ఈ శబరి. 6 నెలల 5 సంవత్సరాల పాప నుంచి స్కూల్ వరేస్తే ఈమె జంగల్కి దింకపోదు, బడి దూరేస్తే జంగల్కి దింకపోదు. అట్లా వీళ్ళు బలవంతంగా తీసుకొచ్చి బయట కూర్చోబెడితే ఇంకా చెప్పేసాక అడవిలోకి వెళ్ళిపోయింది. అటే 6 ఏళ్ళ పిల్ల అడవిలోకి వెళ్ళిపోయి అటే ఉన్నది. ఇక ఇంటికి ఏం లేదు. విశ్వం ప్రకృతి ఒళ్ళి దాచుకుంది. ప్రకృతి ఆమె ఏం తిన్నది, అక్కడ ఏం లేదు. అక్కడ గుడ్డెళ్ళు, గదపుళ్ళు, జంగల్లో నత్తి. అంటే ఎక్కడైతే యోగేశ్వరుడు ఉంటారో
మీకు జ్ఞానం ఉంది. జ్ఞానం అనేది మీకు మూడో కన్ను థర్డ్ ఐ ఓపెన్ అయింది. ఓపెన్ అయితేనే మనకు ఆ ఒక భావన వస్తుంది. ఆమె అప్పటి నుంచి ఇక చిన్న వయసు కాబట్టి వెంటనే వాళ్ళకు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. చిన్న వయసులో మనకు 7 సంవత్సరాల దాకా థర్డ్ ఐ ఉంటుంది. 7 సంవత్సరాల పిల్లల దాకా మనకు థర్డ్ ఐ ఉంటుంది. 7 వెళ్ళి 8 పడుతుందంటే అప్పుడు కనుమరుగైపోతుంది. అంటే అప్పుడు భౌతిక ఇగో ఈయన ఇట్లనాట, ఆయన అట్లనాట, గడ మంత్రాలు నాట, గడ గుడిలు ఉన్నాట, గడ దెయ్యం ఉందాట. ఇప్పుడు ఇవన్నీ 7 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా అమ్మ వాళ్ళ థర్డ్ అయ్యి యాక్టివేషన్ అట్లనే ఉండేటట్టుగా వాళ్ళకి ఏమన్నా చేయొచ్చా? ధ్యానం చేస్తే గుర్తుంటుందా? అట్లా వాళ్ళు ధ్యానం చేస్తే ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు ఉదాహరణకు, వాళ్ళు ధ్యానం చేసారు అనుకో, మనం వాళ్ళని ధ్యానం చేయించాం అనుకో, వాళ్ళది అదే కంటిన్యూ అవుతుందా? ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఈ క్షణం ఏం చేస్తున్నారు వాళ్ళు ఇంటికాడ ఉండే చూడగలుగుతారు. అది ఇది నిజం. ఎవరైనా మీరైనా నేనైనా ఈయనైనా